తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు. తంజావూరులో ఉదయనిధిపై కేసు నమోదైంది. ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయనిధి అరెస్టుతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. రైట్ టికెట్ చెన్నైలో అయితే ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. సో మొత్తానికైతే విచారణ కోసం పిఎస్ కు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మధ్యాహ్నం కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇటు స్టాలిన్ ఏదైతే పిటిషన్ వేశారో దానిపై విచారణ జరగబోతోంది. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఓవరాల్ గా ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాలు ఇటెక్కాయని చెప్పవచ్చు. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పై తంజావూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక నిరసన కార్యక్రమం, తంజావూరు డిఎంకే నేతలు తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమంలో అతను నటి త్రిషపై అసభ్యంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు అతను తమ కార్యకర్తలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నినాదాలు చేశారంటూ కూడా తంజావూరు పోలీస్ స్టేషన్ లో డిఎంకే పై అటు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతోనే డిఎంకే నేతలపై కూడా అటు తంజావూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా కేసు నమోదు కావడంతో అరెస్ట్ చేశారని ముందస్తు ఊహించినటువంటి ఉదయనిధి స్టాలిన్ అక్కడ మద్రాస్ కోర్టుని ఆశ్రయించారు. అత్యవసరంగా ఈ పిటిషన్ ని విచారించాలంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి. అయితే ఒకవైపు అతన్ని ఇంటి వద్ద కూడా ఉదయం నుంచి కూడా అటు టీవీకి కార్యకర్తలు భారీగా చేరుకోండి. తమ నాయకురాలపై కూడా అసభ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా పెద్ద సంఖ్యలో అటు కార్యకర్తలు భారీగా వారి ఇంటి వద్ద ముట్టడికి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకొని ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం అయితే అదుపులో తీసుకొని ఈ పోలీస్ స్టేషన్ కి తరలిస్తారు. అయితే ఈ కేసు మధ్యాహ్నం మద్రాస్ కోర్టులో ఉన్న నేపథ్యంలో మద్రాస్ కోర్టు మరి ఎలాంటి ఊరట ఇస్తుందనేది కూడా ప్రస్తుతం చూడాల్సి చెప్పవచ్చు. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇంటి వద్ద దాదాపు భారీగా పోలీసులు అయితే మోహరించారు. మరోవైపు భారీగా టీవీకే కార్యకర్తలకు డిఎంకే కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. పోటీ నినాదాలు కూడా బద్దలు చేస్తున్నారు. అయితే మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలతోనే ఉదయనిధి స్టాలిన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మరి చూడాలి మద్రాస్ కోర్టు ఏ రకంగా ఈ ఉదయనిధి స్టాలిన్ సంబంధించిన విషయంలో బెయిల్ ఇస్తుందా, ముందస్తు బెయిల్ మరి ఏ రకంగా వస్తుంది, దాని తర్వాత పోలీసులు కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం ఉంది. సునీల్, అలాగే మరి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ పై ఇటు డిఎంకే కార్యకర్తలు ఏం చెప్తున్నారు? ఇప్పటికే పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది కదా. వాళ్ళు ఒకటే అంటున్నారు, తమ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్రమంగా రాజకీయ కక్ష సాధించడంలో భాగంగానే తమపై కేసులు నమోదు చేశారంటూ కూడా టీడీకే నేతలపై కూడా డిఎంకే నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం అక్కడ ఉన్నటువంటి అందరూ చూశారు, మీడియాలో కూడా వచ్చింది. మహిళలను గౌరవించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి ఒక నేత, ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ పనిచేసినటువంటి నేత ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకే అతనిపై తంజావూరు పోలీస్ స్టేషన్ లో టీవీకే నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మరి కాసేపులోనే దీనికి సంబంధించిన విషయంపై కూడా పోలీసులు పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సునీల్, ఇప్పుడు ఇటు సీఎం విజయ్ అలాగే త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులోనే మొత్తం అంటే 6 సెక్షన్ల కింద ఓన్లీ వీటిపైనే కేసు నమోదు చేశారు, లేకపోతే ఇంకా వేరే విషయాలపైన కేసు నమోదు చేయడం జరిగిందా? మొత్తం నటి త్రిషతో పాటు మహిళలపై చేసిన వ్యాఖ్యలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. 6 సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్లు మనం ఒకసారి చూసినట్లయితే మహిళలపై అసభ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు దుర్భాషలాడడం, ఈ బిఎన్ఎస్ సెక్షన్ 79 అవమానించకరంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి కూడా సెక్షన్ 79 బిఎన్ఎస్ యాక్ట్, భారత న్యాయ సంవిధానం ప్రకారం సెక్షన్ 79 ప్రకారము పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. దీనికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. మిగిలినటువంటి 5 సెక్షన్లు తంజావూరు పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు అధికారంగా వెల్లడించలేదు. ప్రస్తుతం అయితే కేవలం 6 సెక్షన్లు అయితే అతనిపై నమోదు చేసినట్టు తెలుస్తుంది. అందులో ప్రస్తుతం అయితే 79 సెక్షన్ 79 బిఎన్ఎస్ యాక్ట్ 79 అనేది మహిళలను అవమానించే
ఉద్దేశంతో అంటే ఉద్దేశపూర్వకంగానే మహిళను అవమానించి మాటలు మాట్లాడడం పట్ల ఈ సెక్షన్ 79 ని ప్రస్తుతం అయితే పోలీసులు నమోదు చేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుంటారంటే దీనికి మాత్రం బిఎన్ఎస్ సెక్షన్ 79 అంటే 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటే మాత్రం అతనికి బెయిల్ ఇస్తారు. కానీ 7 సంవత్సరాల అబోవ్ ఉంటే మాత్రం అతను మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు కూడా తరలిస్తారు. మరి ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 79 కాబట్టి అది 3 years బిలోనే ఉంది కాబట్టి మరి దానికి సంబంధించిన మిగతా సెక్షన్స్ ఏమున్నాయి 79 తో పాటు మిగిలిన బట్టి ఏ సెక్షన్స్ యాడ్ చేశారనేది ఎఫ్ఐఆర్ మాత్రం బయటికి రాలేదు. అయితే ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత 79 బిఎన్ఎస్ 79 తో పాటు ఇంకా ఏ సెక్షన్స్ ని యాడ్ చేశారనేది కూడా మనకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అతన్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై పరిసర ప్రాంతంలో ఒక హైడ్రామా నెలకొంది. టీడీకే మధ్య మరోవైపు డిఎంకే మధ్య కొంత వాగ్వాదం అయితే చోటు తీసుకుంది. కార్యకర్తలు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. నిన్న తంజావూరులో జరిపినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమంలో మహిళలను కిచ్చపరుస్తూ నటి త్రిషకు సంబంధించిన విషయంలో అసభ్యంగా నినాదాలు చేయడం వల్లనే పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం వస్తుంది. మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించిన అతను మరి కోర్టులో ఎలాంటి మెమో దాఖలు చేశారు, రిమాండ్ చేస్తే ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి సెక్షన్స్ ని యాడ్ చేశారనేది కూడా మధ్యాహ్నం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేశారు. తంజావూరులో ఉదయనిధిపై కేసు నమోదైంది. ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయనిధి అరెస్టుతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక సీఎం విజయ్ అలాగే త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అయితే ఇటు డీఎంకే నేత అలాగే మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధిని అయితే స్టాలిన్ ని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు.